ప్రీ రిలీజ్ విన్నావు, ప్రీ టీజర్ విన్నావు, ప్రీ పోస్టర్ విన్నావు, ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్. ఎవరు తమ్ముడు నీకు జాతకం చెప్పిన మహర్షి. సో సినిమా అయిపోయిన తర్వాత తమ్ముడు, సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత బయట 3 hours బయటికి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం. ఎక్కడికి వెళ్ళావు? మీరు ఏంటన్నా మీరు అసలు బాబు ఏమన్నాడు? బెల్లం బాబు ఏమన్నాడు? బెల్లం బాబు ఏంటి బాబు? బాబు బెల్లం బాబు కాదు, ఇప్పుడు బెల్లం గారు. బెల్లం గారు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బెల్లం గారు. బెల్లం గారు ట్రెండ్ బెల్లం గారు ఇది. అబ్బాయి వద్దంటుంటే అదే పిలుస్తుంది. పేరు పెట్టుకొని జాగ్రీ లాగా అంత మంచోడిని స్వీట్ గా పెట్టుకో. నేను అదే కదా నన్ను జాగ్రీ అన్నావు, నువ్వేమనుకుంటావు? బెల్లం పూతరేకులు ఉంటాయి. స్వీట్ బాయ్ నువ్వు, బాగా తెలుసు మాకు. ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది మాకు. ఎంత వేస్తారు మీరు బెల్లం గారు? చక్కెర బదులు బెల్లం ఏదంటే నాకు అర్థమైంది. చెన్నై చెన్నై బాయ్. అమ్మా అమ్మా సాంగ్స్ అన్ని విన్నావా? వరద థీమ్ విన్నా ఇవాళ. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది బ్రో. చాలా బాగా చేశారు అబ్బాయి. శ్రీచు నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా తర్వాత దొరికే దొరకదు. రీ రికార్డింగ్ బాబాయ్, దట్స్ వన్ థింగ్ ఐ కెన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ. బయటకు వచ్చిందని రీ రికార్డింగ్ విల్ బీ స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ గారు, ఐ సా డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి లైక్ దే డెంట్ కాంప్రమైజ్ అట్ ఆల్. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మెంటల్ లేసింది. మన శ్రీచు కూల్గా అలా ఉంటాడు, కూల్గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెరిఫిక్ అసలు. నాకు ఆ సాంగ్ నా ముగ్గురు చేసిన సాంగ్ బానిసింది. అది వెరీ నైస్. అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లైక్ దట్ థింగ్ రికార్డ్ వైబ్ ఇస్ రోల్ సంక్రాంతి ఆ సాంగ్ లో నీ సాయి కంటే నేను బాగా చేశాను. రేపు మీకు చూసినప్పుడు తెలుస్తుంది. అంటే అది బాబాయ్ బాబాయ్ అలా మనం చెప్పుకోకూడదు. మనం చెప్పుకునే రకం కాదు, చెప్పించే రకం. చెప్పవా? చెప్పవా ప్లీజ్? చెప్పు సాయి బాబు. నీకంటే బాగా వేసే లేదా? అలాగే నువ్వు చెప్పాలి పూర్తిగా. నేను అడిగి చెప్పించుకున్నాను. నువ్వు ఇప్పుడు అటు తిరిగి ఈ సాంగ్ డమ్డమరే చేసాం, షాక్ అయిపోయినావు. అన్న నాకంటే స్పీడ్ గా టైమింగ్ లో చేశాడని చెప్పు. అసలు మనోజ్ అన్న చేశాడు డాన్స్. అంటే ఏ లెవెల్ చేశాడంటే సినిమా తర్వాత మళ్ళీ మీరు ఏబిసిడి లాంటి ఒక డాన్స్ చేయబోతున్నారు. బ్రో మీకు ఆల్రెడీ డబ్బు ఇదే పెయింట్ అదే పెయింట్ అమ్మాయి ఒకే సార్. అంటే ఇద్దరితో పని చేశారు కదా, మీకు ఫీలింగ్ ఎలా అనిపించింది? హౌ డు యు ఫీల్? చిన్న క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఇద్దరా? మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగితే నచ్చదు. అంటే ఏంటి క్లారిటీగా చెప్తారా? ఏదైనా అనుకోండి. సరే ప్రస్తుతానికి నేను మీసా అనుకుంటాను. ఓకే, ఇట్ వాస్ ఫన్. ఇద్దరు ఇలాగే ఉండేది ఎవ్రీడే. అంటే ఆ షార్ట్ అయిపోయి అక్కడ వరకు మాత్రం ఆ హై టెంపో ఉండేది. కట్ అని కానీ ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ యూ సేమ్ థింగ్. ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ కూడా అర్థం కాదు. అంటే చాలా మా 81 days చాలా మెమరబుల్ ఉంచింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందరం మళ్ళీ మూవీ సెట్లో ఉండటం, మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ యూరోప్లో ఎంతో ఫన్. ఎందుకంటే ఎవ్రీడే ప్రాసెస్ మాకు ఒక ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు. అది షూటింగ్ స్పాట్లో స్ట్రెస్లో మామూలుగా మనకి షూటింగ్లో ఒకటే ఉన్నాం అనుకోండి, ఆ సీన్ గురించి ఆలోచుకోవడం ఒక స్ట్రెయిన్ ఉంటుంది. కానీ అసలు ఎప్పుడు షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం, కలిసి మీల్ తింటాం. అండ్ అన్న ఇది సూపర్ చెఫ్. ఈవెన్ మనోజ్ అన్న కూడా సో ఒకరోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు. సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తింటాం. సో మచ్ ఫన్. అంటే వీ టేక్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే నాకు ఇంకా అదే అనిపిస్తుంది. తర్వాత కూడా ఏదైనా వేరే సెట్కి వెళ్తుంటే అసలు ఆ ఫన్ అనేది ఉండదు కదా. ఆబ్వియస్లీ యూ విల్ బీ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలన్నా తమ్ముడు, బ్రదర్హుడ్ కంటిన్యూ చేయాలన్నా. ఆల్వేస్ నాతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం, టఫ్ జాబ్ తమ్ముడు. ఇట్స్ వెరీ సీరియస్. ఒకసారి సీరియల్ సింబు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ చాలా నాకు వెరీ గుడ్. అలా కూడా ఆలోచించు. ఒప్పుకోవద్దు, రెండు వదలరా ప్లీజ్. కమిట్ అవ్వద్దు. ఒక రెండు బాబాయ్ది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు. అసలు
ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్ ఆపే అలా చేస్తాడు. అది తినలేక కక్కలేక చచ్చిపోయాను అంతే. నవాబీ చికెన్ కానీ అన్న చాలా అంటే ఊపిరాడు దిగదు అంత ఫుడ్ పెట్టాడు. మార్నింగ్ 7 గుడ్ మార్నింగ్, ఇవాళ లంచ్ మెనూ అని పెట్టాడు. మాకు మార్నింగ్ 7 మాకు మెను పెట్టాడు, మాకైతే ఫుడ్ పెడతాడు. అదే అన్న చాలా చైల్డ్ అంటే తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ తింటారు కదా, సో రైస్ పెట్టారు మాకు. మటన్ పులుసు, ఇడ్లీ, సద్దన్నం, సంగటి స్టార్ట్ అయిపోయింది. రోజంతా బలంగా ఉండాలి కదా ఎంతప్పుడు. అమ్మో. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ దట్ ఐ హ్యాడ్ విత్ మనోజ్ వాజ్ ఫస్ట్ టైం మీటింగ్. అది నేను మీకు తెలిసిన సినిమా అప్పుడు కలిసాం. సో అప్పుడు బాగా పరిచయం, అంటే ముందు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ వాజ్ ఫ్రమ్ నేను మీకు తెలుసు. నేను మీకు తెలిసినప్పుడు అది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్. బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసాను. బాల్ మళ్ళీ తీసి సెంచరీస్, గొడవలు, అయ్యో మాట్లాడుకోమని గొడవలు. నేను మనోజ్ నవీన్ ముగ్గురు అసలు కొట్టేసుకున్నాను. ఎలా ఫాస్ట్ గా ఎలా కొడతాను ఫాస్ట్ గా. వీళ్ళేం తక్కువ, నవీన్ చూడాలి. బ్యాట్ తీసి నెత్తిపాలు కొట్టాడు ఒక్కటే తక్కువ. యాక్చువల్లీ ఆ క్రికెట్ వల్ల మా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మనోజ్ నేను అంటారు కదా చైల్డ్ లైక్ మెంటాలిటీ అన్న. ఎవరైనా ఇష్టపడ్డాడంటే ఇంకా అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.